శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. గోదాదేవి కృష్ణుడి మందిరానికి వెళ్లి తన్ని ప్రార్థిస్తూ ఉంది. ఆమెకి పర అనే వాయిద్యాన్ని గనక ఇచ్చినట్టయితే ఆయన్ని కీర్తిస్తాము అని. వాయిద్యం దేనికిట? కృష్ణుడిని కీర్తించటానికి, మరొక దానికి కాదు. ఇంతకు ముందేమన్నది? మేం చేసే వ్రతానికి కావాలని అడిగింది. ఈ వ్రతము ఆయన్ని కీర్తించటమే అన్నమాట అర్థం. ఈయన పైగా ఆయన కీర్తనలోనే వీళ్ళకి ఆనందం ఉందిట. అది ఇందులో ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, ఈ మొదట ఈవిడ చెప్పినటువంటి పాసురాల్లో, మొదటి రోజుల్లో చెప్పిన పాసురాల్లో కూడా వినండి వినండి అని, కీర్తించండి అని, కీర్తనని వినండి అని చెప్తూ ఉన్నది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది భక్తి మార్గాలలో, అంటే భక్తి విధాలలో, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దారుల్లో ఉండే విలాసాల్లో ప్రధానమైనటువంటిది ఏమిటంటే శ్రవణం. శ్రవణం, కీర్తనం, అదే కదా మొదలు పెడతారు. అదే స్మరణం, పాదసేవనం అని చెప్పుకుంటూ వచ్చేటటువంటి దాంట్లో అర్చనం, దాస్యంలో మొట్టమొదట వచ్చేది శ్రవణం. వింటేనే కదా దేని గురించన్నా మనకి తెలిసేది. విన్న తర్వాత అన్నిటినీ కన్ను తెరిచి చూడాల్సిన పని లేదు. అన్ని ప్రతి అక్షం, అంటే కంటితో ప్రత్యక్షంగా చూడకుండానే కూడా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. దేని ద్వారా తెలుస్తాయి? వినికిడి ద్వారా తెలుస్తాయి. కనుక ప్రధానమైనటువంటిది శ్రవణం. ఆ శ్రవణానికి సంబంధించి కావలసినటువంటిది కీర్తనం. ఒకళ్ళు వినాలి అంటే ఇంకొకళ్ళు అంటే కదా వీళ్ళు వింటారు. అలా అనేటటువంటి పాటలు పాడేటటువంటి వాళ్ళు ఈయన మేము నిన్ను కీర్తిస్తున్నాం. ఆ కీర్తన ఎట్లాంటిది అంటే, సాక్షాత్తు లక్ష్మే పొందాలని కోరదగిన నీ ఐశ్వర్యం, నీ వీర చరిత్ర కీర్తిస్తున్నాం మేము. నీ ఐశ్వర్యం ఎంతటిదంటే, సాక్షాత్తు ఐశ్వర్యానికి అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవే నిన్ను పొందాలని కోరుకుంటోంది. అంటే ఆవిడ సంపద, ఆవిడే సంపద, అన్ని రకాల సంపదలు తానే, ఆవిడ నిన్ను కావాలని కోరుకుంటోందంటే ఆ సంపదల కన్నా అధికమైనటువంటి వాడివి. అన్ని సంపదల కన్నా అత్యధికమైనటువంటిది ఏమిటి అంటే నీ ఐశ్వర్యం, నువ్వు అనే ఐశ్వర్యం. అటువంటి నీ ఐశ్వర్యాన్ని, నీ వీర చరిత్రని కీర్తించి ఆనందిస్తున్నాం. మేము శ్రమ పడ్డాం నిజమే, కానీ ఆ శ్రమ అంతా ఈ పాటల్లో పోయింది. సాధారణంగా ఎవరైనా శ్రమ కలిగినప్పుడు, అంటే శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి ఏం చేస్తారు? కీర్తన చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. మనం గమనించినట్టయితే పొలాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, శ్రమ పడేటట్టు శారీరక శ్రమ పడే వాళ్ళందరూ కూడా ఆ శ్రమ ఒక లయబద్ధంగా ఉండి తమ శ్వాసతో ఆ లయ అనుసంధానమయ్యి ఆమెకి మేము కూడా పాడాం, మేము శ్రమ పడ్డాం, తక్కువేం లేదు. ఇంత శ్రమ పడ్డా మాకు అలసట ఎందుకు లేదంటే నిన్ను కీర్తిస్తూ ఉండడం వల్ల. మాకు శ్రమ తెలియకపోవడానికి కారణం నిన్ను కీర్తించటం. సరే, మాకు పరని ఇవ్వవయ్యా, మేము వచ్చింది నిన్ను కీర్తించింది అందుకే గనక. నువ్వు ఎట్లాంటి వాడివి? నిన్ను కీర్తించాలంటే నీ విషయాలు కొన్ని చెప్పాలి కదా. ఊరికే నోటితో నేను కీర్తిస్తాను అంటే సరిపోతుందా? దానికి విషయం కావాలి. నేను ఇది చెప్పినట్లేను కదా, నువ్వు ఎట్లాంటి వాడివి అది చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఈ పాసురంలో ఆయన విశేషాలు చెప్తోంది గోదాదేవి. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర తరిక్కిలా నాగిత్తాన్ తీంగు నినైంద కరుత్తై పిళ్ళే పిత్తు కంజన్ వైత్తిల్ నెరుపెన్న నింద్ర నెడుమాలే ఉన్నై అరుత్తిత్తు వందోం పழை తరుతియాకిల్ తిరుత్తక్క సెల్వముం సేవకముం యాంపాడి వరుత్తముం తీరందు మగిలిందేలో రెంబావాయ్. నువ్వు ఎట్లాంటి వాడివి? మామూలు వాడివి కాదు. అందుకు నిన్ను కీర్తించటం. ఎట్లాంటి వాడివంటే భగవానుడే తనకు కుమారుడుగా కావాలని కోరి శంఖచక్ర గదాధరుడైన భగవానుణ్ణే కుమారునిగా పొందగలిగిన సాటి లేని దేవకీదేవికి కుమారుడుగా జన్మించాడు. వీళ్ళప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఆయన దర్శనమిస్తే ఏం కావాలి అని అడిగితే, మాకు కొడుకు కావాలి, కొడుగ్గా పుట్టాలని అడిగాడు. మరి 3 సార్లు అలా అడిగినందుకు 3 జన్మల్లో కుమారుడుగా జన్మించాడు వాళ్ళకి. అలా జన్మించినట్టు దేవకీదేవి కొడుకుగా పుట్టాలని అడిగింది గనక కొడుకుగా పుట్టాడు, అంతే ఆవిడికి భాగ్యం. యశోదాదేవి పెంచే భాగ్యాన్ని కోరుకుంది, అందువల్ల ఆవిడ కడుపును పుట్టలేదు గాని ఆవిడ దగ్గర పెరిగాడు. నిజంగా యశోదాదేవి తన కడుపున పుట్టాలను కోరుకున్నట్లు లేదు. నిజంగా భగవంతుడి లీలలనన్నింటినీ ఎంత గొప్పగా అనుభూతి చెందింది, అనుభవించింది అంటే కృష్ణావతారంలో అనుభూతి పొందిన వాళ్ళల్లో
ప్రథమరాలుగా చెప్పదగినటువంటిది యశోద. ఎంతకాలం 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. 8 ఏళ్ల వరకు ఉన్నాడు. హరివంశం ప్రకారం ఇంకా ఎక్కువ కాలం ఉన్నట్టుంది. అంతకాలం ప్రతిరోజు ఏదో ఒక విచిత్రమైన అనుభూతి, ఏదో ఒక చిత్రమైనటువంటి లీల చూపించటమే. మామూలుగా చూపించాడా? పాలు తాగుతూ ఎవరో పరాయి స్త్రీకి ఇస్తే ఆ పరాయి స్త్రీ దగ్గర పాలు తాగుతూ ఆవిడ ప్రాణాలనే తాగేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మరుక్షణం ఆ ఆశ్చర్యంలో నుంచి బయటకు వచ్చి మాయ కమ్మి పిల్లాడికి దిష్టి తగులుతుందిలే అనుకున్నారు అని మరింత ముద్దు చేశారు. గాలితో తను ఒక బండి చక్రాన్ని చంపాడు. అలా గాలిలో ఎత్తుకుపోతున్న వాడిని పోనిచ్చు కొంత దూరం వెళ్ళాక బరువెక్కిపోతే వాడు కింద పడి చచ్చిపోయాడు. ఇలా అనేక రూపాల్లో వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తే అవన్నీ చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అయ్యో ఇంత గొప్పవాడా, సాక్షాత్తు పరమాత్ముడేమో అని అనుకుంటూ మళ్ళీ ఆ రూపాన్ని చూసి చీచి అదేం లేదులే నా కొడుకే అని దగ్గరికి తీసుకు ముద్దు చేసింది. ఈ విధంగా అనేకమైనటువంటి లీలల్ని చూసినటువంటి ధన్యాత్మురాలు యశోదాదేవి. నోట్లో బ్రహ్మాండాన్నంతా, కృష్ణుడి నోట్లో బ్రహ్మాండాన్నంతా చూసింది. తన కళ్ళతో తాను కష్టపడి తిరిగి కట్టేద్దామని చూస్తే పట్టుబడని వాడు చివరికి కట్టుబడరా అని కోరుకుంటే కట్టుబడ్డాడు. పోని కట్టుబడ్డవాడు ఊరుకున్నాడా? వెళ్ళి జంట మద్దుల్ని కూల్చొచ్చాడు. ఒకటా రెండా చెప్పడానికి వీలు లేనన్నటువంటి లీలలు ప్రదర్శిస్తే వాటన్నిటినీ చూసి నేనెవర్ని, కలయో వైష్ణవ మాయయో నే యశోద కానో అని ఆశ్చర్యపోతూనే ఆనందానుభూతిని పొందినటువంటి అదృష్టవంతురాలు యశోదాదేవి. కడుపున మోసి కన్నటువంటి ధన్యురాలు పృశ్ని యొక్క అవతారమైనటువంటి దేవకీదేవి. 3 జన్మలలో వరుసగా ఆ పృశ్ని సుతపుడు కదా కోరుకున్నారు. వాళ్ళ కుమారుడుగా జన్మించడం జరిగింది. కొడుగ్గా పుట్టమని అడిగారు వాళ్ళు. కోరుకోవడంలో తేడా చూడండి. పుట్టమని అడిగితే పుట్టాడంతే. మా దగ్గర పెరగమని అడగల వాళ్ళు. అక్కడికే జాగ్రత్తగా అంతవరకే వాళ్ళ కోరిక తీర్చడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఆదరించాడు. ఒక తల్లి కడుపున పుట్టాడు, మరొక తల్లి ఒళ్ళో పెరిగాడు. అక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈవిడికి ఆ లీలలన్నీ అనుభవించేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి వాడు. ఆవిడ ఎంత పని చేసిందండి? కట్టింది, కొట్టింది. మామూలుగానా? కట్టేసింది, రోటికి కట్టేసింది కదా. అలాగే కొడతానని చెప్పి ఇలా చేతులతో బెదిరించింది కూడా కదా. మరి అట్లా పెరిగినటువంటి వాడివి నీ అద్వితీయమైనటువంటి వైభవం ఆ యశోదకి ఎంత బాగా ప్రదర్శించావు. ఎంతసేపట్లో మారిపోయావు నువ్వు. దీనికి ఏమన్నా ఏళ్ళు పూళ్ళు పట్టాయా? లేదు. ఏ క్షణాన పుట్టావో ఆ క్షణమే ఆ రాత్రికి రాత్రే అక్కడ కుమారుడుగా పుట్టి ఇక్కడ దాక్కుని పెరిగావు. ఇది ఈయన మాయావి అని చెప్పినటువంటి అనేక విశేషాల్లో ఒకటేమిటంటే ఈయన దాక్కుని పెరిగాడు. ఇక్కడ కనపడలేదు అంటే కనపడుతూనే ఉండి కనపడలేదు. అది విశేషం. ఎక్కడున్నాడు అని కంసుడు వెతుకుతూ ఉంటే, ఎక్కడున్నాడో తెలియక ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నారు కనుక ఇక్కడే ఉండుంటాడు అనే ఒక ఊహ ఉంది, కానీ గట్టిగా నమ్మకం లేదు. అందువల్ల దాక్కుని పెరిగావు కదా. అట్లా పెరుగుతున్న నిన్ను చూసి ఓర్వలేక చంపాలనేటటువంటి భావంతో దుష్టుడైనటువంటి కంసుడు ప్రణాళికలు వేస్తే ప్రతి ప్రణాళిక వ్యర్థం చేశావు. ఏ ఊహ చేసినా, ఏ పని చేసినా, ఎంత కష్టపడి నిన్ను చంపాలని ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నం వమ్ము చేసావు నువ్వు. ఒక్క ప్రయత్నంలో కంసుడు ఏమైనా విజయం పొందాడా? పుట్టకుండానే చంపుదాం అనుకున్నాడు, పుట్టంగానే చంపుదాం అనుకున్నాడు. అయితే ఇతన్ని ఏడిపించటానికి ఆ మాయ ఏం చేసింది? తాను అంతర్ధానం కాపోతూ నిన్ను చంపేవాడు పెరుగుతున్నాళ్లే ఇంకో చోట అని ఒక మాట అనేళ్ళింది. దాంతో ఆ రోజుతో లెక్క పెట్టి అప్పటి నుంచి అప్పుడు పుట్టినటువంటి పిల్లలు ఏ రోజుకి ఎంత వయసు కలిగిన వాళ్ళు అవుతారో అంత వయసు కలిగిన పిల్లల్ని చంపమని రకరకాలైనటువంటి శక్తుల్ని పంపించాడు. ఇన్ని ప్రయత్నాలు చేశాడండి. ఇన్ని ప్రయత్నాలు చేస్తే ఒక్క ప్రయత్నం అన్నా అతడిది సఫలమైందా? పూతన దగ్గర నుంచి చిట్ట చివరికి అక్రూరుణ్ణి పంపించాడు. మధురానగరంలో తన ఎదుట అయితే చంపడానికి వీలుగా ఉంటుందని గుమ్మంలోనే కువలయాపీడం అనేటటువంటి మదపుటేనుగని మత్తు ఇచ్చి మరీ పంపించారు. సంహరించబడింది. అదే పోయింది. తర్వాత ముష్టికుడు చాణూరుడితో చంపించాలనుకున్నాడు. అంతే అనుకున్నాడు. ఆ తర్వాత అనుకోవడానికి కంసుడు లేడు. ఎన్ని ప్రణాళికలు వేసినా వాటన్నిటిని భగ్నం చేశావు కదా. ఈ భగ్నం చేయడానికి మొట్టమొదటి ఎత్తు ఏమిటంటే, ఏ క్షణాన ఒక తల్లి కడుపున జన్మించావో అదే క్షణాన ఆ రాత్రే
మరొక తల్లి ఒడికి చేరావు పెరగడానికి. అది కదా నీలో ఉన్నటువంటి విశేషం. వాడి కడుపులో చిచ్చువయ్యావు నువ్వు. చంపాలనుకున్న వాడినే చంపినటువంటి మహానుభావుడివి. నిన్ను చంపాలని కదా కంసుడి ప్రయత్నం. కానీ ఆ కంసుడి ప్రయత్నం వమ్ము చేసి నిన్ను చంపాలనుకుంటే వాడినే చంపావు నువ్వు. ఎప్పుడైతే అతన్నే చంపావంటే ఎవడు తీసిన గోతిలో వాడు పడేట్టుగా చేస్తాడు. ఎవరు ఏ రకంగా ఇతన్ని బాధించాలనుకున్నారో తత్సంబంధమైన బాధే కలుగుతుంది తప్ప ప్రత్యేకంగా వేరే ఉండదు. అతడి కడుపున చిచ్చుగా మారినటువంటి వాడివి. నిన్ను చంపాలని తలచినటువంటి వాడిని చంపినటువంటి వాడివి. ఎందుకంటే ఆశ్రిత వ్యామోహము. ఇది మళ్ళీ 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 అనేక మార్లు గోదాదేవి కృష్ణుడు గురించి ఆ మణివర్ణ, ఆశ్రిత వ్యామోహశీలి ఇలాంటి విశేషణాలు తరచుగా ఉపయోగిస్తుంది. ఆశ్రిత వ్యామోహం మనని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా ఆశ్రయించినటువంటి వారందరి మీద వ్యామోహం కలిగినవాడు. అంటే వాళ్ళంటే ఈయన ఇష్టపడతాడు. తనని ఆశ్రయించిన వాళ్ళంటే ఈయనకి ఇష్టంట. ఆశ్రయించిన వాళ్ళకి ఈయనంటే ఇష్టం ఉందో లేదో అనవసరం. ఇష్టం లేకపోయినా కాపాడబడడం కోసం అన్నా వచ్చి ఆశ్రయిస్తారు. కానీ ఈయన మాత్రం తను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇష్టపడతాడు. మరి మేము కూడా అదే పని చేశామయ్యా. మేము కూడా నిన్ను కోరి వచ్చాం, నిన్ను ఆశ్రయించి వచ్చాం. మాకు పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తానన్నావు కదా, ఇచ్చే పని అయిపోతుంది. మేము వచ్చిందే అందుకు. ఇక్కడ ఆశ్రయం గురించి ఇన్నిసార్లు చెప్తూ ఇక్కడ ఇంకొక మాట అన్నారు. సాక్షాత్తు శ్రీయే అంటే లక్ష్మీదేవే నిన్ను కోరుకుంది. ఆవిడ ఐశ్వర్యానికి అధిష్టాత్రయి కూడా అని. శ్రీ అన్నటువంటి పదానికి కూడా ఆశ్రయించినది అనర్థం, ఆశ్రయించబడినది అనర్థం, ఆశ్రయించతగినది అనర్థం. ఆవిడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణువుని ఆశ్రయించినందువల్ల ఆవిడ శ్రీ అయింది. విష్ణువునికి ఆశ్రయం తానయ్యింది గనక శ్రీ అయింది. అందువల్ల ఈ పరస్పరం ఆశ్రయించినటువంటి వారి పైన వ్యామోహం పెంచుకోవడం అనేటటువంటి లక్షణం ఉంది. అది కలిగినటువంటి వాడివి కదా నువ్వు. అందుకు నీకు శ్రీ అంటే లక్ష్మి అంటే ఇష్టం. అందుకని లక్ష్మి నిన్ను ఆశ్రయించాలని కోరుకుంటూ ఉంది. మరి అటువంటిది మేము కూడా నిన్ను కోరి నిన్ను ఆశ్రయించి వచ్చాం కదా, మా కోరిక తీర్చు. ఆశ్రిత పక్షపాతం కలిగిన వాడివి నువ్వు. ఆశ్రయించినటువంటి వారందరినీ రక్షించే లక్షణం కలిగినటువంటి వాడివి అని ఈవిడ చెప్తోంది. మేము ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? మాకు అలసట తెలియకుండా ఉండడానికి నీ వీర చరిత్రని కీర్తించి మా శ్రమ పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇంత కష్టపడి వచ్చారే నా దగ్గరికి అని అంటావేమో నువ్వు. కష్టమేం లేదు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మాకు అలసట తెలియలేదు. ఇదే కదండి తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఏం చేస్తారు? బయలుదేరిన దగ్గర నుండి తాము ఏ క్షేత్రానికి వెళ్ళదలుచుకున్నారో ఆ క్షేత్రానికి వెళ్ళేదాకా ఆ దైవానికి సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, లేదా కథలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అలసట తెలియదు. వెళ్ళాక దైవాన్ని పొందడం కాదు, దారి పొడుగునా దైవానుభూతిని పొందుతూనే పెడతారు. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా కృష్ణుడికి సంబంధించినటువంటి అనుభూతి అక్కడికి వెళ్ళాక దర్శనం అయ్యాక కాదు, ఇక్కడి నుంచే మొదలు. కనుక ఇక్కడ ప్రారంభమైంది ఆయన యొక్క అనుభూతి పొందడం. నీ గురించి కీర్తించుకుంటూ మేం బయలుదేరి వచ్చాము. నీ వీర చరిత్రని. ఈయన వీరుడా అండి కృష్ణుడు? వీరుడని ఎక్కడుంది? ఏదో ఒక స్త్రీ దగ్గర పాలు తాగి ఆ స్త్రీ చనిపోతే ఈయన వీరుడు అవుతాడా? లేదా కాలుతో తనితే ఓ బండి ఉంట గాల్లోకి అలా లేచి వెళ్ళిపోయింది, ఏమో ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఈయన కాలితాకుడికి వెళ్ళిందా మరి దేనికి వెళ్ళిందో తెలియదు, దానివల్ల అవుతాడా? ఇవన్నీ పక్కకి పెడితే కువలయాపీడాన్ని సంహరించటం పరాక్రమం కదా. గద్దె మీద కూర్చున్నటువంటి కంసుణ్ణి కిందకి లాగి కింద పడేసి మల్ల యుద్ధంతో అతన్ని కుమ్మి చంపడం అన్నది పరాక్రమం కాదా? అది ఆయన విజయం కాదా? అది వీర చరిత్ర కాదా? అంతకు ముందు కూడా ఒక కొంగని 2 చేతులతో పట్టుకుని ముక్కుల దగ్గర ఇలా చీల్చి లోపల ఉన్నటువంటి ఇతడి మిత్రులందరినీ బయటికి తీసుకొచ్చాడు. అది పరాక్రమం కాదా? చేత్తో ఒక ఆవు దూడని పట్టుకుని గిర్ర తిప్పి ఇంకో చెట్టు కేసు కొడితే ఈ ఆవు దూడ చెట్టు 2 నశించాయి. అది పరాక్రమం కాదా? ఎన్నున్నాయి ఈయన జీవితంలో పరాక్రమాలు. కంసవధ తాగిపోయిందా? తర్వాత శిశుపాలుడు, దంతభక్తుడు ఇత్యాదులందరినీ సంహరించాడే. ఇంకా ఎంతో మందిని సంహరించాడు. మనం చదివి చూసినట్టయితే భాగవత కథ, కృష్ణుడి యొక్క చరిత్ర, ఈయన పరాక్రమం వెల్లడయ్యే సందర్భాలు అనేకం కనపడతాయి. ఎంతమందిని సంహరించాడు. అటువంటి వాడు ఈయన చేసినటువంటి పరాక్రమం మామూలు కాదు. మనం ఏమనుకుంటామంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేశాడు, కృష్ణుడు నేను యుద్ధం చేయను సారథ్యం చేస్తానన్నాడు.
యుద్ధం చేసే సామర్థ్యం లేనివాడు అనే భ్రమలో ఉంటాం. కృష్ణుడికి యుద్ధం చేసే సామర్థ్యం లేకపోవడం కాదు, అర్జునుడికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. అర్జునుడు లోకైక వీరుడు, లోకంలో ఉన్న ఒకే ఒక్క ధానుష్కుడు, ధనుర్విద్యలో అర్జునుడిని మించిన వాళ్ళు లేరు అనే పేరు అర్జునుడికి తేవడం కోసం తను చేయలేదు. ఇదే మాట కుంతీదేవి ఆ తరువాత కాలంలో యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుని ప్రార్థిస్తూ చెప్పినటువంటి మాట. అర్జునుడికి గొప్ప వీరుడు అనే పరాక్రమం తేవడం కోసం నువ్వు ఆవిర్భవించావని లోకంలో వాళ్ళందరూ అనుకుంటున్నారు అంటుంది ఆవిడ. ఒకటి తనొక్కతే కాదు అనుకోవడం, లోకమంతా కూడా అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంది అని నిష్కర్షగా చెప్తుంది. కనుక ఈయన పరాక్రమం మామూలుదా? ఎంతమందితో యుద్ధం చేశాడు, జరాసంధుడితో చేశాడు, తాను కాకుండా భీముడి చేత చంపించాడు. కాలయవనుడు ఇలా ఎంతమందితో యుద్ధం చేసి ఎంతమందిని, తాను కొంతమందిని చంపాడు, కొంతమందిని ఇతరుల చేత చంపించాడు పక్క నుండి. వాళ్ళకు కూడా కొంత కీర్తి రావాలి, కొంత ఘనత ఉండాలి. కనుక ఈయన వీర చరిత్ర ఉందే పరాక్రమానికి సంబంధించింది. వీరం యుద్ధంలో చేయడం మాత్రమే కాదు, ధైర్యంగా ఉండి పరిస్థితుల్ని ఎదుర్కొని ఇతరులని సహాయం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ చేత యుద్ధం చేయించడం కూడా వీరత్వంలో భాగం. మరి ఇవన్నీ మేము కీర్తించాలనుకుంటున్నాము. ఇటువంటి నీ వీర చరిత్రలని మేము కీర్తించుకుంటూ వచ్చాము. మాకు శ్రమ తెలియలేదు, శ్రమ వదిలి ఆనందంగా ఉన్నాం. ఏమాత్రం శ్రమ అన్నది మాకు లేనే లేదు, ఆనందంగానే ఉన్నాము. మీ గుమ్మంలో నిలబడి ఉన్నాం, మాకు వెంటనే పర అనే వాయిద్యాన్ని ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఆ వాయిద్యం మాకు ఇచ్చినట్టయితే మేము ఆ వాయిద్యం తీసుకుని వ్రతాన్ని పూర్తి చేసుకుంటాం. వ్రతం పూర్తి చేసుకోవడం ఎందుకు చేస్తున్నాం? ఆ వ్రతం నీకు తెలుసు కదా, అది చెప్పరు వీళ్ళు. ఆ వ్రతం పూర్తి చేస్తాం. లోకంలో అందరికీ ఏం చెప్తారు? వానలు బాగా పడాలని చేస్తున్నామన్నారు, పర్జన్య దేవుడు అనుగ్రహం కోసం చేస్తున్నామన్నారు. మనం వ్రతం చేస్తే వానలు పడతాయని చెప్పారు. వానలు పడితే ఏమవుతుంది? వరిచేలు బాగా పండుతాయి. ఎంత బాగా పండుతాయి అంటే, వరిచేలల్లో ఉన్నటువంటి వానలు ఎంత బాగా పడతాయంటే, వరిచేలల్లో నిలిచినటువంటి నీళ్లల్లో చేపలు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. పక్కన ఉన్న చెరువుల్లో ఉన్నటువంటి కలువలు తామరలు వికసించి ఉంటాయి. అంతగా వానలు పడతాయి. అంతటి వానలు పడడం కోసం మేము ఈ వ్రతం చేస్తున్నాము అని చెప్పారు. నిజానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఏదైనా చక్కగా సవ్యంగా సాగుతుంది. ఆ అనుగ్రహం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే భగవద్ అనుగ్రహం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదా అంటే, వీరి జీవన విధానమే ప్రకృతి వీరు కోరిందంతా ఇచ్చే విధంగా ఉంది కదా, ప్రత్యేకంగా అక్కర్లా. కనుక ఆ విధంగా మేము చేస్తున్నటువంటి వ్రతం పరిపూర్ణం కావాలి అంటే అర అనేటటువంటి వాయిద్యాన్ని మాకు ఇచ్చేసేయి, మేము వ్రతం పూర్తి చేసుకుంటాము అని ప్రార్థిస్తూ ఉన్నారు. గోదాతో పాటు వచ్చినటువంటి చెలులు, అంటే లేక చెలులతో కూడుకున్నటువంటి గోదాదేవి ఈ విధమైనటువంటి ప్రార్థన కృష్ణుణ్ణి చేస్తూ ఉంది. అంటే వీళ్ళ ఇంటికి చేరారు, నందుడి ఇంటికి. కృష్ణుణ్ణి మేల్కొల్పారు. నీలాదేవి తలుపు తీసే ఉంటుంది, లేకపోతే నేరుగా మాట్లాడే అవకాశం ఏది కృష్ణుడితో? నీళ్ళు తీసింది కనుక ఆయన్ని ప్రార్థిస్తూ, నువ్వు తలుచుకుంటే చెయ్యలేందేముందయ్యా, ఇలా పుట్టావో లేదో మరో తల్లి దగ్గరికి వచ్చేసావు. అంటే ఇద్దరు తల్లులు, ఒక తల్లికి కొడుకుగా పుట్టి మరొక తల్లికి కొడుకుగా పెరిగావు. నీ లీలలన్నీ అనుభవించిన అదృష్టవంతురాలు యశోదాదేవి. నిన్ను సంహరించాలని కుతంత్రం పన్నినటువంటి కంసుడి కుతంత్రాన్ని నిర్వీర్యం చేసి అతన్నే సంహరించావు. అతడి ప్రణాళిక ద్వారానే అతన్ని సంహరించావు. ఒకవేళ గాని అక్రూరుణ్ణి పంపి బలరామకృష్ణుల్ని మధురా నగరానికి తీసుకురమ్మని కంసుడు చెప్పకపోతే వీళ్ళు వెళ్ళేవారా? వెళ్ళి కంసుడిని సంహరించేవాళ్ళ? అతడు ఏ ప్రణాళిక వేస్తే దాన్నే తిప్పికొట్టి అతడికి హాని కలిగేట్టుగా చేసినటువంటి మహామేధావివి. ఎందుకు చేశావు ఇవన్నీ? ఆశ్రిత పక్షపాతం. నిన్ను శరణు కోరినటువంటి వారిని రక్షించటం అనేటటువంటి ఒక లక్షణం నీకుంది, ఆ కారణంగా చేశావు. మేము కూడా ఆశ్రయించాం కదా. దేనికి ఆశ్రయించాం? మేమేమి ఏవో కావాలని రాలేదు. మేము నిన్ను కీర్తించటానికి వచ్చాం. కీర్తించటానికి పర అనే వాయిద్యం నువ్వు ఇస్తావనన్నావు గనక వచ్చాం. మేం ప్రత్యేకంగా నిన్ను ఏది వరాలు అడగడానికి గాని కోరికలు కోరడానికి గాని రాలేదు. పర ఇస్తే వెళ్ళిపోతాం అని చెప్పారు. చూడండి, గోదాదేవి కూడా ఎంత తెలివిగా మాట్లాడిందో. స్వచ్చిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే
విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తాః కాంతో యస్య గచవిలలితై కామకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.